నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఇవాళ నుండి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు జరిగే ఈ సమావేశాల్లో కేంద్రం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. వందే మాత్రం బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు ఇలా ముఖ్యమైన అంశాలతో కూడిన బిల్లులను ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ప్రతిపక్ష పార్టీలు వేటికవే సొంత ఎజెండాతో కాకుండా కలసికట్టుగా ఈసారి కేంద్రాన్ని టార్గెట్ చేయనున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో జరిగిన రాజకీయ పరిణామాలు ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో ఇవాల్టి నుండి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుండి డీఎంకే, పశ్చిమ బెంగాల్ నుండి టీఎంసీ రెండూ కూడా ఈ సమావేశాల్లో ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. ఎంపీల తిరుగుబాటు కారణంగా టీఎంసీలో చీలికొచ్చింది. కానీ కాంగ్రెస్ తో సఖ్యత వల్ల తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో మద్దతు లభిస్తుందని భావిస్తున్నారు పరిశీలకులు. ఇక తమిళనాడు నుండి అధికారం పోగొట్టుకున్న డీఎంకేకు యూపీఏ కూటమి నుండి వైదొలిగింది. కానీ కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాజకీయంగా కాంగ్రెస్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం ప్రారంభించింది. కీలక బిల్లులకు ప్రతిపక్షంలోని సభ్యులు తమకు అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉంటుందని బీజేపీ భావిస్తోంది.